వెల్కమ్ బ్యాక్ టు తయారోజున. మనము మామిడికాయ పచ్చడి పెట్టుకుందాం. కొత్త ఆవకాయ మామిడికాయ పచ్చడి అంటే కొత్త ఆవకాయ అనమాట. మా నానమ్మ వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు ఆ స్టైల్లో అనమాట. వాళ్ళు కొంచెం అంటారు, ఇక్కడ మన సైడు మరకం అంటారు. కొంచానికి 8 తవలు అనమాట. సో 4 సోళ్ళు అయితే సేరు అంటే కేజీ లెక్క. ఆ కొలతలతోటి చూపిస్తాను అనమాట. నాకు మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళాము మా అత్తగారిని దింపడానికి అని చెప్పి. పిల్లలు అందరూ వస్తున్నారు రమ్మంటే మా అత్తగారు వెళ్ళారు. ఆమెను దించేసి వస్తా మా ఆడపడుచు వాళ్ళ పెరట్లో కాయలు అనమాట, మంచి చెట్టు కాయలు. అప్పుడప్పుడు ఫ్రెష్గా కోసిస్తే సరే పచ్చడి కిందటిసారి పెట్టాను బాగుంది అని చెప్పి తెచ్చుకుని మాకు పచ్చడి ఎక్కువ సేల్ అవ్వదు, అందుకే కొంచెమే పెడతారు ఫార్మాలిటీకి. మా వాళ్ళు ఏమో అందరూ ముక్కలు తినేసి ఊడిపి వదిలేస్తారు, మా వాళ్ళు ఏమో ఊడిపి తినేసి ముక్కలు వదిలేస్తారు అనమాట. అవి తర్వాత ముక్కలు ఎవరో ఒకరికి ఇచ్చేస్తాను. అలా ఏదో ఫార్మాలిటీకి పెడతాను. ఎవరన్నా అడిగితే కూడా అందరికీ పెడతాను అనమాట. అయితే పచ్చడి పట్టే ముందు కాయలు శుభ్రంగా నానబెట్టేసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. నలుపంతా మొత్తం ఆ జీడి అంతా కోసేసి ముచ్చుకలు కోసేసి నీళ్ళల్లో వేసేసుకుని కాసేపు ఆ జీడి అంతా పోయేదాకా కడిగేసుకోవాలి నీట్గా. కడిగేసుకున్న తర్వాత గుడ్డ పెట్టి తుడిచేసుకుని ముక్కలు కోసుకోవాలి. ఒక్కొక్క కాయ 4 ముక్కలు కోయాలి. కోసిన తర్వాత ఒక చీలికి 3 ముక్కలు తెగినాయి నాకు. నేను ఒకటికి నాకు 5 లోటాలు అయినాయి ముక్కలు. మామూలుగా అయితే 8 లోటాలకి సేర్లు 2 లోటాలు లెక్క కదా. అలాగా 5 లోటాలకి నేను 1.5 పోసాను అనమాట. 3 లోటాలు తగ్గినాయి కదా ఆ లెక్కన పక్కా కొలతలతో పోసాను అనమాట. మెంతులు చిన్న గ్లాసులు, చిటికెడు పసుపు ఒక 1/2 స్పూను, మళ్ళీ ఆవు పిండి, సాల్టు మొత్తం అన్నీ ఒకే పాళ్ళలో వేస్తే ఇంక అస్సలు ఉప్పు కూడా చూడక్కల్లా మనం, అంత బాగుంటుంది అనమాట కరెక్ట్గా. నేను కారం కొని తెప్పించింది కాదు, ముచ్చుకలు తీసి నేనే ఆరబెట్టేసుకుని సీల్ మిషన్ మీద సీల్ వేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట. కొనుక్కొచ్చింది కాదు. నేను కారం కొన్ను, ఆడించుకుంటాను, తెలుసుగా మీకు, ఒక వీడియో కూడా పెట్టా. అయితే ఇంకా అన్నీ శుభ్రాలు చేసుకుని రెడీ చేసుకుని ఇంకా కలిపేస్తున్నాను అనమాట. అన్నీ కలుపుకున్న తర్వాత ముక్కలు నూనెలో దేవేసుకుంటే ఇసుక అది ఏమన్నా ఉన్న ముక్కలకి అది ఇసుక అడుక్కొచ్చేస్తుంది ఆయిల్లో. అందుకు అది కాకపోయినా ముక్క బాగా మాగుద్ది అనమాట, అంటే మగ్గడం బాగా మగ్గుద్ది. అందుకని ఆయిల్లో దేవేసి వేసుకుని కారంలో కలుపుకొని గుచ్చెత్తటం అంటారనమాట దాన్ని. ఇటు సైడ్ ఏమంటారు నాకు తెలీదు, గుచ్చెత్తటం అంటారు. అది మనం డబ్బాలో గుచ్చెత్తేసిన తర్వాత మిగిలిందంతా వేసేసి అప్పుడు పైన ఆయిల్ పోసేయాలి. అడుక్కంటే పోయకూడదు, ఇసుక ఏమన్నా ఉంటే అడుక్కొచ్చేస్తుంది అనమాట. ఇలా దేవుకుని డబ్బాలో వేసుకోవాలి. కాయ లోపల పొర ఉంటుంది కదా, టెంక లోపల పొర తీసేసుకోవాలి, లేకపోతే పచ్చడి ఎక్కువ నిల్వ ఉండదు. జీడి తీసి పడేసిన తర్వాత ఒక పొర వస్తుంది, ఆ పొరను కూడా గీకేసి తీసేసి గుడ్డ పెట్టి తుడిచేయాలి. శుభ్రంగా తుడిచేస్తేనే కానీ ఆ పచ్చడి లేకపోతే పొరల కింద పైకి కనబడుద్ది, పచ్చడి ఎక్కువ నిల్వ ఉండదు అనమాట. ఇది సంవత్సరం వరకు అసలు అలాగే ఉంటుంది, ఇంకా పాడవటం అంటూ జరగదనమాట. కొంచెం ముందు డబ్బాలో కొద్దిగా నూనె పోసుకుని అప్పుడు ముక్కలు గుచ్చెత్తుకోవాలి, అందులో గుచ్చెత్తుకుని వేసుకోవాలన్నమాట. అలా వేయడం అయిపోయిన తర్వాత మొత్తం అంతా ఈ కారం అంతా కూడా అందులోకి వేసేయాలి. వేసి మిగిలిన నూనె వేసేస్తాం అనమాట. ఇంకా మా అమ్మాయి పచ్చడి కలిపాను, 3వ రోజున కలిపింది వేసి ఊడ్చలా, అది వీడియో తీయడం ఊడ్చింది కానీ వీడియో తీయడం మర్చిపోయాను. ఇక అన్నం ముద్దలు కలిపి తినేసాం కానీ ఆ వీడియో పెట్టలేదు. వీడియో తీస్తేగా పెట్టడానికి, తీయడం మర్చిపోయాను. ఆవకాయ పచ్చడి చూస్తే ఆగుతామేంటి, ఇక ఎప్పుడు తినేద్దామా అన్న ఆనందం ఉంది. అందులో 1-2 కాయలు లేతకాయలు వచ్చినాయి, ఆ బుడ్డ డబ్బాలో పెట్టాను అనమాట. అవి నిల్వ ఉండదు, అది ముందు వాడేసుకోవాలి, టిఫిన్లోకి కూడా వేసుకోవచ్చు. ఇంకా ఇది నిల్వ పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా బాగానే ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ మారదు, అప్పుడప్పుడు పట్టిన పచ్చళ్ళలాగానే ఉంటుంది అనమాట. ఆవకాయ అన్నట్టు 3 రోజుల తర్వాత కలుపుకోవాలని చూపిస్తున్నాను అనమాట. ఇంకా తీసి కలుపుతున్నా.
కలుపుకోకపోతే కిందది కింద పైన పైన అలా ఉండిపోద్ది అనమాట. పైన ఎర్రగా ఉంటుంది, కింద తెల్లగా ఉంటుంది. మొత్తం అంతా కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్నాక అప్పుడు మళ్ళీ డబ్బాలోకి ఎత్తేసుకుని మళ్ళీ వెళ్తూ నూనె పోసేసి పెట్టుకుంటే పచ్చడి ఆరిపోకూడదు. నూనె ఫుల్గా ఉండాలి. నూనె ఫుల్గా ఉండి ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోతే సంవత్సరం అసలు చూడక్కర్లా, అలాగే ఎర్రగా అలాగే ఉంటుంది. మా పచ్చడి బాగుంటుందని అందరూ అంటారు. అందరూ అంటే ఏంటి, బాగుంటుంది కాబట్టి బాగుంటుంది అంటారు. కొలతలతో పెడతా కాబట్టి. ఇంకా మా నాన్నమ్మ వాళ్ళప్పటి నుంచి అదే అలవాటు. కలిపేటప్పుడు చూసారా కలర్ ఎలా మారుతుందో. పైన అడుగుదేమో రెడ్గా, పైది రెడ్, అడుగుది వైట్ లాగా. కలిపేటప్పుడు మొత్తం రెడ్ అయ్యిద్ది అనమాట. ఆవు పిండి తెల్లగా ఉంటుంది కదా మరి. కలిపేసిన తర్వాత ఇంకా మళ్ళీ అందులోకి డబ్బాలోకి వేసేసి ఫుల్గా నూనె పోసి చీపురు తగలని చోట పెట్టుకోవాలి. పైన చీపురు తగిలితే ఎక్కువ నిల్వ ఉండదు, అందుకే పైన పెట్టుకోవాలి. లేకపోతే నేల మీద కాకుండా గట్టు మీద పెట్టుకోవచ్చు. ఇదివరకు పూర్వం అయితే గుడ్డలేసి జాడీలకి వాసన కట్టేవాళ్ళు, అంటే తాడు పెట్టి కట్టడం అనమాట. అంటుగాలి ముట్టిగాలి అలాంటి గాలి కూడా తగలకూడదని చెప్పి అలా కట్టేవాళ్ళు మన తాతమ్మలో నానమ్మలో వాళ్ళము. ఇప్పుడు ఆ సోకులన్నీ ఎక్కడ వచ్చినాయి? ఇప్పుడు ప్లాస్టిక్ డబ్బాలు, గాజు డబ్బాలు ఇవి వచ్చినాయి. డబ్బాల్లో పెట్టేసుకోవడం, ఫ్రిడ్జ్లో దూరిపోయడం. వెచ్చాలకి ప్రత్యేకంగా ఒక ఫ్రిడ్జ్, పచ్చళ్ళకి వీటికి అన్నిటికి వీటికి వేరే సపరేట్ అన్నట్టు. ఇప్పుడు ప్రతి వాళ్ళ ఇంట్లో 2 ఫ్రిడ్జ్లు ఉండటం కామన్ అయిపోయింది. నేను ఉంచుకోలేదులే, నేను మార్చేసుకున్నాను. పాతది ఇచ్చేసి కొత్తది ఎక్స్చేంజ్లో తీసుకుంటాను. మేము పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టలేదు. మా అమ్మాయి పెట్టమంటుంది, నేను ఇంక పెట్టలే, బయటనే ఉంచా. ఇంకా మా ఊరు తీర్థం వస్తుంది, కాళ్ళ తీర్థం. కమింగ్ సూన్ కాళ్ళ తీర్థం. మా అమ్మగారు వాళ్ళు ఏం రమ్మన్నారు, మా పిల్లలకేమో కుదరాలి. ఇక వెళ్ళాలి. వెళ్ళి అన్నీ మొత్తం అన్నీ షూట్ చేసుకొచ్చి మీకు అందరికీ పెడతా, చూపిస్తా. సంబరం చాలా బాగా చేస్తారు అసలు. లాస్ట్ ఇయర్ పెట్టాను, షార్ట్ల కింద పెట్టా, ఎక్కువ వీడియోలు తీయలేదు కాబట్టి. ఈసారి ఫుల్గా తీసి ఫుల్గా చూపించాలని ఉంది. మరి నాకు అమ్మవారు ఏమి చూపిస్తుందో, మరి ఏం దారి చూపిస్తుందో తెలీదు. మనకి వెళ్ళటం కూడా కుదరాలి కదా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ. ఇది పోలేరమ్మ గుడి.